ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండి. మీ సొంత మున్సిపాలిటీ భీమ్గల్ కి అట్ ద సేమ్ టైం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కనబరుస్తున్న ప్రదర్శనకి. భీమ్గల్ లో 12కి 8 గెలిచాము. మంచి మెజారిటీ. అక్కడ ప్రశాంత్ రెడ్డి గారు మినిస్టర్ గా పనిచేసిన జిల్లా సొంత మండలం. ప్రజలు ఆశీర్వదించి 8 సీట్లు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెజారిటీ సీట్లు 70% ప్లస్ సీట్లు కాంగ్రెస్ కు వస్తా ఉన్నాయి. దానికి ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మంత్రి మండలి గాని కాంగ్రెస్ పార్టీ గాని ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమం అభివృద్ధి రెండు కూడా రుచికరంగా ప్రజలు ఆస్వాదిస్తున్నారు. కాబట్టి వాళ్ళు వ్యక్తపరిచిన ప్రేమని ఇవాళ ఈ ఓటర్ రూపంలో వచ్చి మున్సిపాలిటీ మెజారిటీ కైవసం చేసుకుంటా ఉన్నాం. గతంలో సర్పంచ్ ఎన్నికలు కూడా ఇదే మాదిరిగా రిజల్ట్స్ వచ్చాయి. జూబ్లీస్ ఎన్నికల్లో కూడా మంచి మేడతో గెలిపించినారు. ఈ రకంగా ప్రజలు ఆశీర్వదిస్తూ పోతే ఇంకా చురుకుగా హుషారుగా పనిచేసేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ నేతలకు ఉంటుందమ్మా. 63 సార్ యాజ్ ఆఫ్ నో అయితే మున్సిపాలిటీలు 63 కనిపిస్తున్నాయి. ఎక్కడ అవుతుందంటారు ఈ ఫిగర్? మాకున్న అంచనా ప్రకారము 75 ఎబో మాకు వస్తాయి. 75 to 80% మున్సిపాలిటీస్ కాంగ్రెస్ కు వస్తాయి. మిగిలిన 20% బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం ఇతర పార్టీలు పంచుకోవాల్సిందమ్మా. అంటే దాదాపు 5లో 4వ వంతు కాంగ్రెస్ పార్టీ కైవసించుకునే అవకాశం మెండకు కనబడతా ఉన్నాయి. మీ కంచుకోటలు ఎక్కడ కూడా వేరే వాళ్ళకి అవకాశం లేనట్టుగానే కనిపిస్తోంది సార్. ఆల్మోస్ట్ నల్గొండ కానీ ఖమ్మం కానీ ఇలాంటివి చూస్తే. బట్ వేరే ఉత్తర తెలంగాణ చూసినప్పుడు కొంత డిఫరెంట్ గా అనిపించింది సార్. బీజేపీ యొక్క టఫ్ ఫైట్ ఇస్తుందేమోనని. డెఫినెట్ గా అంటే అదే నేను కూడా ఒప్పుకుంటాను. నిజామాబాద్, కరీంనగర్ లో హిందువులకు ఎంత ఉంటారో దాంట్లో దాదాపు 1/3 పాపులేషన్ ముస్లింస్ ఉంటారు. సో ఇది ఒక వరంలాగా మారింది బీజేపీ నాయకులకి. పని చేసేది ఏమి ఉండదు. జిల్లాకు కానీ పట్టణానికి కానీ తెచ్చిపెట్టింది ఏమి లేదు. కానీ సమయం వచ్చినప్పుడు పాపం అమాయకమైనటువంటి ప్రజల్ని హిందూ ముస్లిం అనేది రెచ్చగొట్టి దాంట్లో నుంచి రసం తీసుకున్న ప్రయత్నంలో భాగంగా కొంతమేరకు సక్సెస్ అవుతా ఉన్నారు. ఇది దీర్ఘకాలిక మంచి పరిణామం కాదు. నిజామాబాద్ లో కూడా దాదాపు ముఖ్యమంత్రి గారు 6న పర్యటనకు వచ్చినప్పుడు 27 నుంచి 28 సీట్లు కాంగ్రెస్ గెలుస్తా ఉంది మాకున్నటువంటి సర్వే రిపోర్ట్ ఆధారంగా. బట్ ఓవైసీ గారు వచ్చి ఆయనతో మాట్లాడడం, దాన్ని ఆసరా చేసుకొని ఇక్కడ బీజేపీ నాయకులతో మాట్లాడడం, తద్వారా కొంత హిందూ సెంటిమెంట్ చేసే ప్రయత్నం చేసినారు. కొంత మేరకు సక్సెస్ అనుకుంటా ఉన్నాను. కొన్ని సీట్లు వారు ఇక్కడ గండి కొట్టే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి. బట్ ఏమైనా మేము చెప్పిందల్లా ఒకటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నిజామాబాద్ గాని, కరీంనగర్ గాని, ఆదిలాబాద్ గాని ఈ ఉత్తర తెలంగాణ మేజర్ పట్టణాలు అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉందన్నమాట నొక్కి చెప్పాం. బట్ అంతిమంగా ప్రజలు ఏ తీర్పిస్తారో చూద్దాం. ఇంకొక 2 గంటల్లో పరిపూర్ణ ఫలితాలు బయటకు వస్తాయి.